హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ నుండి బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నా. మొత్తానికైతే నైట్ కుదిరింది. అసలుకే ఈరోజు వరల్డ్ కప్ T20 ఫైనల్ మ్యాచ్. ఆల్రెడీ పిండి నేను ముందుగానే కలిపి పెట్టేశాను. ఒక 3 hours అయినా గ్యాప్ ఇవ్వాలి కదా పిండి కలిపినప్పుడు. ఇంకా నైట్ ఇప్పుడు కుదిరింది. ఆల్రెడీ మ్యాచ్ చూస్తున్నాం. ఎవరికైనా కానీ అన్నం తిన్నాక స్వీట్ ఏదో ఒకటి తినాలని క్రేవింగ్ వస్తుంది. మెయిన్ మాకు డిన్నర్ తిన్నాక తినాలనిపిస్తుంది స్వీట్ ఏదో ఒకటి. ఇంకా ఇవన్నీ ఇంతకుముందు నేను చేసేదాన్ని ఇంట్లో, తర్వాత ఆపేసాను పూర్తిగా చేయటము. స్వీట్ షాప్ లో తెచ్చుకునే వాళ్ళం ఇంతకు ముందు. కాకపోతే ఫ్రెష్ గా వేడివేడిగా దొరకవు కదా, అదేదో ఇంట్లో చేసుకుంటే వేడివేడిగా ఉంటే మంచిగా ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళకి వండి పెడుతుంటే ఇలాంటివన్నీ వెరైటీస్ ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నాకు కూడా ఇంతకు ముందు తెగ ఉండేదాన్ని. తర్వాత మా హస్బెండ్ తిని లావ్ అయిపోతున్నామని ఇంకా ఆపేసేయమన్నాడు ఒక టైంకి. నాకే ఎందుకు ప్రతిరోజు స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ ఏదో ఒకటి తెచ్చుకుంటాడు, నాకేమో ఇంట్లో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ వద్దన్నాగా నాకు ఇంట్లో చేస్తా అని చెప్పి ఇంకప్పుడు నైట్ చేసేసాను. సండే కదా చికెన్ ఉండాల్సిందే కన్ఫామ్ గా. మెయిన్ మాకు లేకపోయినా గానీ మా సింబగాడికి ఉండాలి. ఆదివారం వచ్చిందంటే వాడికి ఎలా అర్థమవుతుందో గానీ ఏం తినకుండా చూస్తా ఉంటాడు వెళ్ళి తేండి అని. ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా అని టోటో గాడిని కూడా ఒక రౌండ్ వేయించుకొద్దాం, బయట బండి మీద తిప్పుకొద్దాం అనుకుంటే వీడేమో ఇంకా రెడీ అవ్వలేదు. సర్లే ఒకసారి వాళ్ళ పెద్దదాన్ని చూపిద్దాం అని పైన నుండి చూపిస్తుంటే అరుస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా గానీ ఒక్కసారి బయటికి తీసుకురావాలి వాడిని. వాళ్ళ పెద్దదాన్ని కింద ఉన్నాడా లేదా అని చెప్పి చెకింగ్ చేసుకుంటాడు. నువ్వు ఒక్కదానివే వచ్చావా, పెద్దనాన్న వచ్చాడా లేదా అని. వాడిని ఇంకా ఇంట్లో వదిలేసి రెడీ అయి ఉంటాం, మళ్ళీ వస్తామని చెప్పి ఇంకా కిందకి రాగానే ఇది తోకొప్పుకుంటా వస్తుంది. ఇంకా మేము బయటికి వెళ్తేనేమో చికెన్ షాప్ లేదు, సింబగాడికేమో అక్కడ తెస్తేనే ఇష్టం. మాకు కూడా మెయిన్ అక్కడే ఇష్టము. అందుకే సాయంత్రం ఓపెన్ చేసాక తెచ్చుకుందాంలే అని ఇంకా అంతే వచ్చేసాం ఇంటికి. అదే ప్లేస్ ఎందుకు అంటే మాకు నచ్చినట్టు పీసెస్ కొట్టిస్తారు చెప్పినట్టు. అలా కొట్టిస్తేనే మాకు చికెన్ కర్రీ మంచిగా వండుకున్న ఫీలింగ్ వస్తుంది. వాడిని ఇంట్లోకి అలా తీసుకొస్తామో లేదో ఇంకా సింబగాడు వాడు ఎగ్జైట్మెంట్, వాడు మెయిన్ సింబగాడు ఇలా దగ్గరకు వచ్చి చూస్తున్నాడు అంటే వాడికి బాగా నచ్చితేనే అలా చూస్తాడు ప్రేమగా దగ్గరకు వచ్చి. సేమ్ నాతో మా హస్బెండ్ తో వాడు ఎలా చేస్తాడు క్లోజ్ గా అంటే మేమిద్దరం బాగా అటాచ్మెంట్ ఎక్కువ కదా మాతో సింబగాడికి, ఎందుకంటే చిన్నప్పటి నుండి మా దగ్గరే ఉన్నాడు కాబట్టి. సేమ్ అదే టోటోగాడికి కూడా చేస్తాడు. మేమంటే సింబాతో ఆడతాము, టోటోగాడికి ఆ విషయం తెలియదు కదా. వాడు కొంచెం పెద్ద అయ్యేదాకా పాపం సింబగాడికి ఏదో లోన్లీనెస్ గా ఉంటది. వాడు వచ్చినా గానీ ఆడలేడు. వీడేమో టోటోగాడు మాతోనే ఉంటాడు కాబట్టి కొంచెం ఫీల్ అవుతాడు. చూడు సింబా వచ్చాడు. టటో డాన్స్ 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 ఏ ఇంకో స్టెప్ ఏయ్ డాన్స్ నాకు ఏం చేస్తాను, బయట వేసి వస్తావా? బాల్ ఏది? బాల్ అడుగు సింబా అన్నీ, బాల్ అడుగు. బాల్ తీసుకురారా నీది, టోటక్ బాల్ ఇవ్వు నీది. ఎక్కడ బాల్ చూడు, ఎక్కడ ఉంది చూడు, టోటక్ ఇవ్వు తెచ్చి. ఏ బాల్ ఏది? వాడికి తీసుకురాపో. అడుగు బాల్ అడుగు, నీ బాల్ తెచ్చి ఇవ్వరాను అడుగు. సింబా తెచ్చి ఇవ్వను. దాచి పెట్టాడా? బ్లాక్ చేస్తావా? క్లాప్స్ 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 అది కింద క్లాప్స్ కింద పడేది. ఇది పెట్టి క్లాప్స్ క్లాప్స్ పెట్టు. బాల్ బాల్ టటైడి టటైడి టట ఎక్కడ టటైడి టటైడి టట టట బా అక్కడ ఉన్నాడా? ఇదిగో టటో ఫ్లైంగ్ కిస్, ఫ్లైంగ్ కిస్, ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్ అంటే నైట్ అంతా వర్షం పడింది. వాళ్ళు వచ్చి సండే తోటగాడిని ఇంటికి తీసుకొచ్చాము. ఇక్కడ వీడు చూడండి ఆడుతున్నాడు. బయటకు వస్తాడంట. ఎక్కడికి రా టోటో, పద లోపలికి పద, లోపలికి వెళ్దాం పద. బయట మట్టి కదా, దా లోపలికి వెళ్దాం దా. సింబా రాను, సింబా గాడిని చూపించకూడదు ఇప్పుడు. పద పద లోపలికి వెళ్దాం పద. దా దా సింబా కూడా వచ్చాడు దా. పదా
పద పద పద. రైట్ రా. బా రా, రా, రా. టోటల్ లైవ్ వాయిస్ అన్నారు కదా, అందుకే ఇలా పెట్టాము. బౌ కదాడు సింబా. బౌ అంటే వాడి కోపం వస్తుంది. ఇప్పుడు సింబా గడి దగ్గరికి వస్తే టోటో గాడు ఎలా చేశాడు, ఇంకా వాడు అంతే చేస్తూ ఉంటాడు. సింబా దగ్గరికి వస్తున్నప్పుడల్లా సింబా గాడికి ఏమో భయం, వాడు ఏదో ఒకటి గిచ్చుతాడను కొడతాడను, అందుకే దూరం దూరంగా కూర్చొని చూస్తాడు. అన్నం తిన్నావా? ఏం కూర అడుగు. దా. బాయ్ బాయ్ టోటో. బాయ్ బాయ్ టోటో. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్తావుగా చెప్పు. టోటో బాయ్ బాయ్. క్లాప్స్ క్లాప్స్ కొట్టు. కూర్చో, అక్కడ కూర్చో. పెన్నంత ఆడుకో. చూడు. చెప్పు ఏం సంగతి. హైఫై హైఫై. ఈ హైఫై. హైఫై 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 హైఫై. సెకండ్ అడిగిస్తాడు. చేయండి సెకండ్. చేయండి చేయండి. అమ్మా ఏందమ్మా? కూర్చో అమ్మా. ఇక్కడ వీడి సింబా గాడు పాపం ఫీల్ అవుతున్నాడు. సింబాని ఎవరు పట్టించుకోరంట. ఇలా ఉంటుంది సింబాగాడితో. వాడు మాతో ఆడుకుంటున్నట్టు వీడితో కూడా ఆడుకోవాలనుకుంటూ ఉంటాడు. పాపం టోటగాడికి కొంచెం ఇంకా వచ్చేదాకా పాపం వీడి భరించాలి తప్పదు. వీడొకడు ఉన్నాడు రా అని గుర్తొచ్చినప్పుడల్లా మా ఆటకు వాడి దగ్గరికి వెళ్ళి ఇలా దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాడు. సింబాగాడికి ఇది గ్రీన్ మ్యాట్ బాగా నచ్చింది. ఇంకా దాని మీద కూర్చొని నైట్ అంతా దాని మీద పడుకున్నాడు. ఇలా తినిపించేటప్పుడే ప్లేట్ దగ్గరికి పెడతా కదా, వాడు కదిలిస్తున్నా కానీ ఇంకా నేనేమి అనను పట్టుకోవద్దని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇలా అలవాటు అయితేనే కదా వాళ్ళంతటి వాళ్ళు అన్నం తింటాం అలవాటు చేసుకునేది. వాడు పడేస్తూ ఉంటాడు. రోజులో ఒక్కసారైనా ఇలా దాక్కుంటున్నట్టు చేస్తే ఇంకా వాడు వచ్చి వెతుక్కుంటూ వస్తాడు నేను ఎక్కడున్నానా అని చెప్పి. పెద్దమ్మా ఇప్పుడు కాసేపట్లో టోటోగడి ఇంటికి వెళ్ళిపోతాడు. బాయ్ చదువుతున్నాడు. బాయ్. ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. నువ్వు అమ్మా బాయ్ అని భలే చెప్పాడు కదా. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనగానే బాయ్ అని చెప్పేస్తున్నాడు. ఇంకా వాడిని ఇంటికి తీసుకెళ్లే ముందు ఆల్రెడీ ముందు అనుకున్నాము వాడిని బయట తిప్పుదామని. ఇంకా తీసుకొని వెళ్ళాం బయటికి.
అసలు పార్క్కి వెళ్ళే ప్లాన్ ఉంది. ఆ పార్క్ ఇప్పుడు ఏదో కొంచెం మోడిఫై చేస్తున్నట్టున్నారు, క్లోజ్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళేది లేదులే అని ఇంక ఇక్కడ ఇదంతా గడ్డి ఉంటుంది, ఇక్కడ ఆడుకుంటాడని తీసుకొని వచ్చాము. మెయిన్ రీజన్ ఏంటంటే వీడిని ఇలా బయట తిప్పటానికి, ఇలా వదిలేయటానికి. ఎప్పుడైనా కానీ మన చిన్నప్పుడు ఎలా పెరిగాం, మట్టిలో ఇలా బయట తిరిగి పెరిగిన వాళ్ళమే కదా. ఇప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా కేర్ ఎక్కువైపోయింది. అసలు అది మంచి పద్ధతి కాదు. మెయిన్ మాకు డాక్టర్ చెప్పడం వల్ల తెలిసింది. తీసుకెళ్ళి కింద వదిలిపెట్టంగానే చాలాసేపు ఒకటే ప్లేస్లో నుంచున్నాడు. వాడికి ఏం అర్థం కావట్లేదు, నడవాలా వద్దా అని చెప్పి ఆలోచించాడు. తర్వాత ఇంకా వాడికి అలవాటు అయిపోయింది. ఒక 20 minutes అలా అయ్యాక చాలాసేపు అక్కడక్కడే తిరిగాడు. కానీ వీడితో ఇలా కాదని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళి దూరంగా కూర్చోబెట్టాడు. చూసాడు మేము వస్తామేమో అని చెప్పి. ఇంకా వీళ్ళు వచ్చేలాగా లేరులే అని చెప్పి సైలెంట్గా వాడే లేచి వస్తున్నాడు. ఇలా వదిలేసాము. ఇంకా స్లోగా వస్తున్నాడు. ఏంది వీళ్ళు రావట్లేదు, నన్ను వదిలేసి బండేసుకొని వెళ్ళిపోతారా అని భయమేసినట్టుంది. చాలా దూరంలో ఉన్నాం కదా, ఇంకా స్లోగా వస్తున్నాడు పరిగెత్తుకుంటా. మొన్నటి వరకు అంటే టోటగాడు వచ్చినా కానీ ఊరికి టీవీ అలా ఆన్లో పెట్టేవాళ్ళమి. ఇప్పుడు అది కూడా లేదు. మెయిన్ వీడు వచ్చాడంటే అసలు టీవీ ఆన్ కూడా చేయటం ఆపేసాం మేము. అసలు వాడు ఇంటికి వచ్చాడంటే స్క్రీన్ టైం ఉండదు, వదిలేస్తాం ఇంట్లోనే. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వాడంతటా వాడు. ఇంకా కిచెన్లో అటు ఇటు నేను వెళ్ళినప్పుడు వచ్చి కిచెన్లో సామాన్లన్నీ తీసి ముందేసుకుంటాడు. ఉంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటాడు, లేదంటే ఇక్కడికి వచ్చినప్పుడు సింబాతో ఆడుకుంటాడు. మెయిన్ బయట అసలు ఎక్కువ తిప్పట్లేదు కదా అని ఇంక ఇలా తీసుకొని వచ్చాం. వాడికి కూడా బయట అలవాటు అవుతుంది కదా. మీరు అందరూ అడుగుతున్నారు కదా టోటల్ వాయిస్ వినిపించండి, లైవ్ వాయిస్ పెట్టండి అని. ఈ రోజు పెట్టాం. ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.